మొట్టమొదటి మూవీ ఇష్క్, దానికి ఇంత వండర్ఫుల్ సపోర్ట్ దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 times ఎక్కువే మూవీ సక్సెస్ సాధించాము. దానికి మొత్తం ఇష్క్ టీం అందరు కష్టపడినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ ఫర్ సపోర్టింగ్ అస్ మీడియా ప్లేడ్ ఎ వెరీ మేజర్ రోల్. థ్యాంక్స్ మీడియా, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ మూవీ సక్సెస్కి కారణం మెయిన్ మ్యూజిక్ అండి. ఐ థ్యాంక్ అనూప్, పిసి శ్రీరామ్ గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ రియల్లీ బ్లెస్డ్ us yesterday with grand openings. That's all I can say, because ఇప్పుడు నాకేం మాట్లాడే ఆ స్టేజ్లో లేను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బై ద రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్క్ సినిమాకి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. సినిమా నిన్న ఫ్రైడే 24th రిలీజ్ అయింది. ఫీడ్బ్యాక్ సూపర్బ్గా ఉంది. అంటే నాకు గత 5-6 ఏళ్ళుగా నాకు లాస్ట్ సినిమా వచ్చింది సై తర్వాత మళ్ళీ అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంత ఎక్కువ ఫీడ్బ్యాక్. అండ్ చాలా అంటే ఇండస్ట్రీ పెద్ద హీరోస్ నుంచి, పెద్ద డైరెక్టర్స్ నుంచి, నా ఫ్రెండ్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ సూపర్గా ఉంది. దిస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆఫ్టర్ సై తర్వాత మళ్ళీ నాకు ఈ సినిమాకి ఇలా అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాకి మా టీం అంతా అందరం చాలా కష్టపడ్డాం. అండ్ ఈ సినిమాలో అంటే ప్రతి రివ్యూలో కూడా అందరూ రేటింగ్స్ చాలా బాగా ఇచ్చారు. 3, 3.25, 3.5. అండ్ అన్నిట్లో కూడా నా యాక్టింగ్ చాలా బాగుందని, నా అన్ని సినిమాలకు దిస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అందరూ అంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నిన్న మార్నింగ్ షో మెయిన్ థియేటర్ శాంతికి వెళ్ళాను. తర్వాత ఈవినింగ్ శ్రీరాములు, అర్జున్ అనేదాను. ఆడియన్స్లో వస్తున్న రెస్పాన్స్ సూపర్గా ఉంది. ఆ పల్స్ అమేజింగ్ ఉంది చూస్తుంటే సినిమాలో. అండ్ అందరి కలెక్షన్స్ చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ సినిమా గర్వంగా నా సినిమా అని చెప్పుకునే సినిమా అవుతుందని చెప్పాను. డెఫినెట్గా ఇది అదే జరిగింది. ఫ్యామిలీస్, యూత్, మాస్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఈ సినిమాకి నేను ముందు చెప్పినట్టుగా లవ్ స్టోరీకి ఇంపార్టెంట్ అయినవి మ్యూజిక్, ఫోటోగ్రఫీ అండ్ కెమిస్ట్రీ. ఇలా సినిమా చూసి అందరూ కూడా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ అండ్ నాది నిత్యాల కెమిస్ట్రీ అందరూ సూపర్గా ఉన్నాయి అంటున్నారు. సో నేను చెప్పిన మాటలన్నీ ఆడియో ముందు ఏం చెప్పాను, ఆడియో బాగుంటుందని, అది నిజమైంది. సినిమా ఎలా ఉంటుందో చెప్పాను, ఇవాళ అది నిజమైంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఆడియన్స్ ఇద్దరు ఈ సినిమాని మొదటి రోజే సూపర్ హిట్ అని డిక్లేర్ చేశారు. అది చాలా గర్వంగాను, హ్యాపీగాను, ఆనందంగాను ఉంది మాకు. ఈ సినిమాలో నా డైలాగులు ఇంత బాగా రావడానికి అందరూ కారణమే. ఇట్స్ ఏ టీమ్ వర్క్. విక్రమ్ కుమార్ గారు టైటిల్ ఎండ్ టైటిల్స్ కూడా వేశారు, ఇట్స్ ఏ టీమ్ వర్క్ అని వేశారు. మా టీం అందరికీ, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, స్టోరీ సిట్టింగ్లో కూర్చున్న ముకుంద్ పాండే, హర్షవర్ధన్, అయ్యప్పన్ అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, రాంబాబు, మిగతా వాళ్ళందరికీ, నవీన్, అయ్యప్పన్, ఎవ్రీబడి, వీళ్ళందరూ నా డైలాగులు ఇంత బాగా రావడానికి వీళ్ళందరూ కారణమే. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు ఇష్క్ అనే సినిమా సూపర్ హిట్ మీరు మర్చిపోండి అని చెప్పిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు సుధాకర్ రెడ్డి గారు, ఆయన మొదటి నుండి అదే కన్విక్షన్తో ఉన్నాడు. స్టోరీ విన్న రోజు నుండి రిలీజ్ రోజు వరకు ఇష్క్ ఈజ్ సూపర్ హిట్. మేము అందరం హిట్ అంటున్నాం, బాగుంది అంటున్నాం. ఆయన ఒక్కడే హిట్ సూపర్ హిట్ అన్నారు. ద సెకండ్ పర్సన్ ఈజ్ అజయ్ యు రాక్. సుధాకర్ రెడ్డి గారు కంగ్రాట్స్. అండ్ థ్యాంక్స్ టు ద మీడియా, మీరు ఇచ్చిన సపోర్ట్ అన్ని మీడియాల్లోనూ ఇష్క్ సినిమా సూపర్ హిట్ అని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్లీ హిట్ ఫిలిం విల్ బి వెరీ బిగ్, మంచి ఫిలిం అవుతుంది, మంచి హిట్ ఫిలిం అవుతుందని. బట్ నిన్న రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ మేము ఊహించిన రెస్పాన్స్. అది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 2 times ఎక్కువనే రెస్పాన్స్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ సక్సెస్కి కారణం ఒక మంచి టీం అండి. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. ఒక మంచి డైరెక్టర్ అండ్ ఒక లిజెండరీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు, ఒక ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ విక్రమ్ గౌడ్ సార్, అండ్ ఒక మంచి మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ ఉన్న హీరో నితిన్ అండ్ నిత్యా మీనన్ కాంబినేషనే కానీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం రిలీజ్కి ముందే ఆడియో చాలా పెద్ద హిట్ చేశారు. దెన్ ఫిలిం కూడా ఆడియో కన్నా మంచి రెస్పాన్స్ ఉంది, మంచి హిట్ రేంజ్ రెస్పాన్స్ ఉంది. దీనికి మ్యూజిక్ గురించి లైక్ సాంగ్స్కి మాట్లాడుకున్న దానికన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఆఫ్టర్ ద మూవీ రిలీజ్. నాకు వచ్చే రెస్పాన్స్ బట్టి లేకపోతే రివ్యూస్ చూస్తే ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అరుదుగా చాలా కామన్ ఆడియన్ ఎక్కువ మాట్లాడారు యాక్చువల్లీ. బట్ ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే లైక్ ఇట్ హ్యాస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిలిం అని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఫర్ ద రివ్యూస్ విచ్ హెస్ కమ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. నితిన్ ఒక ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఫిలింని చాలా క్యారీ చేశాడు. అతను అన్ని సీన్స్లో అతను ఉన్నాడు. అండ్ ఎక్కువ కామెడియన్స్ ఇంటరాక్షన్ లేకుండా లేకపోతే స్టోరీకి ఏదైతే కావాలో అది ఉంది ఫిలింలో. అండ్ హీ క్యారీడ్ ఇట్ వెరీ వెల్. అండ్ సపోర్టివ్ యాక్ట్రెస్గా నిత్య మీనన్ రావడం ఈ ఫిలింకి చాలా ప్లస్ పాయింట్. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అండ్ సినిమాటోగ్రఫీ దీన్ని బట్టి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత మంచిగా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, నితిన్ అండ్ ఎవ్రీవన్ హు వర్క్ ఫర్ దిస్ మూవీ అండ్ ఫర్ సచ్ అన్ గుడ్ ఫిలిం ఐ హ్యావ్ మేడ్. లైక్ మాకు మేమందరం కలిసి ఒక మంచి ఫిలిం చేశామనే సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ దీనికి అంత కారణం సుధాకర్ రెడ్డి గారు హార్డ్ వర్క్ అండి. నేను చూస్తున్నాను అతను హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. నేను ఐఎమ్ సీయింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఈ సక్సెస్ డెఫినెట్గా మా అందరికి హార్డ్ వర్క్కి ఒక మంచి ఎంకరేజ్మెంట్ అండ్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ who encouraged us like audio paranga కానీ ఫిలిం పరంగా కానీ. I thank them very much and ఈ ఫిలిం ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.